మాట్లాడొచ్చు. రైట్, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తాం. రజనీ గారు, ఐ థింక్ ఒక చాలా ఇంపార్టెంట్ కేసుకు సంబంధించి మీరు తెలంగాణలో ఉన్నట్టున్నారు. అది కూడా ఆడపిల్లల మిస్సింగ్కి సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ మీ నాయకుడు జనసేనాని ఆయన మెన్షన్ చేశారు, 32,000 మంది మిస్ అయ్యారు అండ్ ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడరు, స్పష్టమైన నిక్కచ్చి ఆధారాలు. మీరు కొంత ప్రయత్నం చేశారు బాధితులకి న్యాయ సహాయం అందించే క్రమంలో. ఏం జరిగింది అసలు? సార్, ముఖ్యంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవిని పక్కన పెడితే బేసికల్గా ఒక అడ్వకేట్ని, వీటన్నిటికంటే మించి సామాజిక స్పృహ ఉన్న ఒక ఆడబిడ్డని. 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోయారు అని అధికారం లేనప్పుడు మా అన్న గర్జించిన మాట మీ అందరికీ తెలుసు. చాలా మంది వెటకరిచ్చారు, రంగవల్లి గారితో కేసులు వేయించారు. మా ఇంట్లో మా ఆడపిల్ల మిస్ అయ్యిందంటే ఎవరితో లేచిపోయింది అని మాట్లాడేటటువంటి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తాం, ఆగమ్మా ఎక్కడికో వెళ్ళింది వస్తుంది, ఏదో ఒక బిడ్డను పట్టుకొని భర్తను తీసుకొని వస్తుందిలే, ఎక్కడికి పోతుంది ఆస్తులో వాటా అక్కర్లేదా, వస్తుందిలే అమ్మా వెళ్ళవమ్మా అంటూ ఎన్నో కేసులు పెండింగ్లు వేసేసి పక్కన పడేసిన తరుణాలు మాకు తెలుస్తాయి. పిల్ల ఎక్కడో చోట కనీసం కబురన్నా తెలుస్తుంది కదా సార్, ఎవరిని చేసుకున్నారో కూడా తెలీదు సార్ అంటూ నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారి గేటు బయట ఒక తల్లి రోధిస్తుంటే ఎంక్వైరీ చేయించండి అంటూ విజయవాడకు సంబంధించిన మాచవరం పిఎస్ వారితో మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అండి. నిన్నటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కందుకూరు గ్రామం పెదపావన ఒక విలేజ్లో ఒక ఏరియా అండి, బాతులు కాసుకునే వాళ్ళు కరీంనగర్ వెళ్ళారు. కరీంనగర్లో చక్కటి పచ్చటి సంసారం, 2 ఆడపిల్లల తర్వాత ఒక మగ పిల్లడు, భర్త చక్కగా బతుకుతున్న వాళ్ళని తీసుకొని వెళ్ళి, గతంలో మీ అందరికీ బాగా గుర్తుండి ఉండాలి సార్, మదనపల్లి కేసు, జంట హత్యలు, 2 ఆడపిల్లల్ని తల్లే చంపేసింది. తల్లి చాలా విద్యావంతురాలు. అది ఆ టైంలో నేను అక్కడ తిరుపతి యూనివర్సిటీలోనే ఉన్న టైం సార్. సో ఇక్కడ కూడా సేమ్ 2 ఆడపిల్లల్ని తీసుకుని తల్లి భర్తని వదిలేసి, పసిబిడ్డ మగబిడ్డని కూడా వదిలేసి ఆ 2 ఆడపిల్లలు తీసుకొని తెలంగాణ వదిలి ఆంధ్ర వచ్చేసింది సార్. ఆంధ్ర వచ్చేసి ఆ పెదపావని దగ్గర అది ముచ్చాలంపాడు అని ఒక విలేజ్ అండి, మొత్తం అక్కడంతా ఒక కమ్యూనిటీ అంతా ఉంది, ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కమ్యూనిటీనో బహుశా ఏదో ఐడియా లేదు. అయితే ఆ కమ్యూనిటీ ఏరియాలో వాళ్ళు గంజాయి సేవిస్తూ ఆ 2 ఆడపిల్లల్ని పెట్టుకుని తల్లి అక్కడే ఉండి, అంటే నాకు అర్థం కాల ఏం జరుగుతుంది, ఒకళ్ళ భర్త ఇబ్బంది పెడితే 498 కేసు కరీంనగర్లో వెయ్యాలి కదమ్మా అంటే కాదట. ఇప్పుడు ఎవరైతే ఈమెని బాతులు పట్టుకునే ఆవిడ, బాతులు పెంచే ఆవిడ ట్రాన్స్లోకి దించేస్తే ఆవిడ శివుడు, ఈవిడ పార్వతట. నా భర్త నువ్వు కాదురా, నా భర్త శివుడు అంటూ భర్త మెడలో తాళి, అంటే భర్త కట్టిన తాళి తెంచి అవతల పడేస్తే శివుడు వచ్చి తాళి కడతాడని ఆవిడికి చెప్పారట. సరే, ఆవిడ ట్రాన్స్లో ఉంది. పిల్లల్ని అడిగాను, అమ్మ మీరు చదువుకోవాలి, తల్లిదండ్రులతో మీకు సంబంధం లేదు, మీరు రండి, మీరు బీసీఎస్సీ హాస్టల్లో నేను వేస్తానంటే, మేము మా నాయనకి పుట్టలా, మేము శివుడికి పుట్టినాం, మేము శివుడితోనే పోతాం, శివుడు పిలిస్తే వెళ్ళిపోతాం. ఏంటి సార్ ఇది? నేను ఒకటే చెప్పినాను సార్, ఆ అన్న చెప్పాడు 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోతున్నారంటే కారణాలు ఏమైనా కానీ తెలంగాణ నుంచి కూడా ఆడబిడ్డలను తీసుకొచ్చి ఆంధ్రాలో కావలి కాస్తున్నారా? ఇప్పుడు ఈ బిడ్డల్ని రిస్క్ చేయండి సార్ అంటూ నేను అక్కడ పెదపావని ఎస్ఐ గారికి చెప్పినాను సార్. కందుకూరు డిఎస్పీ గారితో మాట్లాడాను, సిఏ గారితో మాట్లాడాను. నిన్నగాక 2 రోజుల క్రితం అర్ధరాత్రి అన్నట్టుగా 7 to 8 మధ్యలో అన్ని టీవీ ఛానల్కి, పెద్ద పెద్ద బడా ఛానల్స్ కూడా వాయిస్ ఇచ్చాను, ఆ బిడ్డల్ని రిస్క్ చేయండి అంటే. తల్లి బిడ్డలు ఎందుకు చంపుతుంది అంటే, ఆ తల్లి ఎలా చంపింది సార్ మీరు చూసారా? అరే శివుడికి ఎవరైనా పుడతారా? శివుడికి పుట్టడం ఏంటి సార్, శివుడు తాళి కట్టడం ఏంటి సార్ అంటే, ఆవిడకి ఇష్టం లేకుండా మేము ఆవిడని ఎలా తీసుకెళ్తామండి, ఆవిడ పెద్ద ఆవిడ కదా పాపం, తల్లి పిల్లలు పెట్టుకుని ఉంది కదా అంటే, పసి పిల్లలు సార్, 10th క్లాస్ పిల్లలు, వాళ్ళ మెచ్యూర్ డేటు, వాళ్ళ బర్త్ డేటు ఇవన్నీ పట్టుకొని క్షుద్ర పూజలు చేపిస్తున్నారు. గుప్త నిధులు దొరుకుతాయట, కన్నెత్వంతో పోతే ఏదైనా సాధించచ్చట. ఏంటి పిచ్చి మాటలు ఇవన్నీ? ఎవిడెంటరీగా రికార్డెడ్ ఉందండి, వాయిస్ రికార్డింగ్ పెట్టారు. అతను హస్బెండ్ ఎవరైతే ఒక 6 months నుంచి భార్య దగ్గరికి రావట్లేదు, అర్ధరాత్రులు లేచి బాత్రూమ్కి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుందంటే బాత్రూంలో అంటే శివుడు నగ్నంగా ఒళ్ళు చూపించమని చెప్పాడట, అందుకని ఇవిడ వీడియో కాల్లో చూపిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు, దీని వెనకాల ఉండే శివుడు ఎవరు కనుక్కోండి సార్ అంటే, మేము అది ఎలా చేస్తామండి, మాకు సంబంధం లేదు అంటూ చేతులు ఎత్తేస్తున్న పోలీసులు. నిన్నటి రోజు సెక్రటేరియట్లో వచ్చి మళ్ళీ అన్ని బడా ఛానల్స్కి వాయిస్ ఇచ్చిన, అన్ని కూడా కనీసం స్టిల్ ప్లే చేయలేదు. మీ సందేహం ఎవరు, దాని వెనకాల ఎవరున్నారని మీ సందేహం? కుడ్ యూ ప్లీజ్ కనెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రస్తావన లేదా అభియోగానికి 32,000 మంది మిస్సింగ్, అలాగే ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు వింత ప్రవర్తనకి వెనక ఉన్న లింక్ ఏంటి, దీన్ని ఎవరు ఆడించి ఉంటారు? మీ ఆరోపణ వైసీపీ మీద. సార్ 5 సంవత్సరాల పరిపాలన జరిగింది.
అదే కాకుండా నేను ఇప్పుడు కొండగట్ట ఏరియాకి వచ్చినాను సార్. అన్నకి ఈ విషయం వారి దృష్టికి పెట్టాలి, వీళ్ళు కరీంనగర్ వారని. అయితే ఇక్కడ కూడా 8th క్లాస్ పిల్ల మిస్ అయిపోయి విజయవాడకి వెళ్ళిపోయిందట. ఆ పాప మైనర్ కాబట్టి పోలీసులు పోయి పాపం అమ్మాయిని తీసుకొస్తే మళ్ళీ కూడా రెండో రోజు వెళ్ళిపోయిందట. నేను రానని అక్కడే ఉంటుందట. ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి అట. అసలు రాష్ట్రాన్ని నాశనం చేయడం కాకుండా తెలంగాణలో ఆడబిడ్డలు కూడా ఎత్తుకొచ్చి ఆంధ్రలో ఏం చేస్తున్నారు? అసలు కొన్ని అయితే పాస్పోర్ట్లు ఇచ్చి పక్క దేశానికి పంపిస్తున్న ఎవిడెంటరీ కూడా మా దగ్గర ఉంది సార్. ఆల్రెడీ సెక్రటేరియట్కి వెళ్ళి మేము అదైతే అన్ని విజువల్స్ ఇచ్చినప్పుడు వెంటనే హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయి ఉండాలి, ఇంకా కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఎనీవే ఇది కూడా డిప్యూటీ సీఎం హోదాలో అన్న తిరగదోడితే దీని వెనకాల ఉన్న ట్రాన్స్ ఎవరు, ఆడిస్తున్న శివుడు ఎవరు, ఆడుతున్న బొమ్మల్లో నలిగిపోతున్న ఆడబిడ్డలు ఎంతమందిని వాళ్ళని రిహాబిటేషన్ సెంటర్ కి తీసుకోవాలి? రజనీ గారు, శివుడు వైసీపీ శివుడు అయి ఉంటాడా మీ ఉద్దేశం, మీ అనుమానంలో? సార్ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో గర్జించినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అకృత్యాలకి ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తినే ఈ రోజు మేము శివుడుగా భావించాలేమో. అయినా సరే ఇప్పుడు కూడా అన్న వచ్చినారు, అన్న వచ్చే ఆశ వచ్చే అనే ఒక పాట ఉంటది చూడండి. ఆ మాదిరిగా మా లాంటి ఆడబిడ్డలకి అన్న పరిపాలన వచ్చిందనే ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నాం. ఇంకా ఇది అన్న దృష్టి దాకా పోలేదు, మరి ఏమో మాకు అర్థం కావట్లేదు. మేము ఎలా అన్న దాకా కన్వే చేయాలో తెలియటం లేదు. అన్ని మీడియాలో గర్జించాము. ఏదైతే భర్త ఆ పసి బిడ్డ సార్, 2 ఆడపిల్లల తర్వాత మగ పిల్లోడు ఉంటే ఏ తల్లికైనా ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఆ 2 ఆడపిల్లలకు కూడా తమ్ముడి మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది. 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న తమ్ముడిని వదిలేసి ఈ 2 ఆడపిల్లలు వెళ్ళిపోయి బిడ్డను వదిలేసి భర్తను వదిలేసి ఆ తల్లి అక్కడ ఒక కూర్చుంటే అడ్వకేట్ గా మీకు వచ్చిన సందేహం గురించి అడుగుతున్నా. డూ యూ సస్పెక్ట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్? 100% సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ పర్సన్ మైండ్ సెట్ కెపాసిటీ సార్. ఇప్పుడు కొంతమంది గుళ్ళు పూజలు అంటే పడిపోతారు, కొంతమంది బట్టలు చీరలు అంటే పడిపోతారు, కొంతమంది సినిమా ఛాన్స్లు అంటే పడిపోతారు, కొంతమంది విలాసాలు అంటే పడిపోతారు. సో మనిషిని పట్టి వాళ్ళని అంటే వాళ్ళు దేనికి పడతారో చూసి ఆ ట్రాకింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే డిపెండ్ అంటారు చూడండి. సో ఈ సిచ్యువేషన్ లో సినిమా ఛాన్స్ ఇస్తామంటూ ఆడబిడ్డలను లోబర్చుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి అవకాశాలు ఇస్తాము లేకపోతే కోట్లు ఇస్తామంటూ, లేకపోతే ఇలాంటి వాళ్ళని దేవుడు, ఎందుకంటే ఏదైతే ఆ భర్తని వదిలేసి వచ్చిన భార్య ప్రతి సోమవారం నిష్ఠగా శివుడి పూజ చేస్తుంది. సో శివుడి ట్రాన్స్ లోకి దించేస్తారు. నా బాధ ఏంటంటే తల్లి ఎట్లా పోయినా పర్లేదు సార్, 2 వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లల్ని మరి ఇంత జరుగుతుంటే మీరు కోయిలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, తెలుగుదేశం ఒక్కటే కాదు కదా, మీరు కూడా ఉన్నారు భాగస్వాములు, మీరు మంత్రి పదవులు ఉన్నాయి, 2 కీలక నాయకులు, కీలకమైన ఉప ముఖ్యమంత్రి ఏకంగా మీ బాస్, మీ చీఫ్, మరి ఆయన నోటీసులో ఎందుకు పెట్టలేదు? హోంమంత్రి స్వయాన ఒక మహిళ, కన్సర్న్ ఉంది, సమాజం పట్ల కన్సర్న్ ఉంది, ఆవిడ ఒక టీచర్ కూడా పైగా. సో ఆమె ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఆమె నోటీసులు ఎందుకు పెట్టలేకపోయారు? యాక్సెస్ లేకుండా పోతుందా? కాదంటే నా ప్రశ్న పూర్తి కాలేదు. మీకు యాక్సెస్ లేకుండా పోతుందా ప్రభుత్వంతో? సార్ ఇప్పుడు ఉండే అన్న బిజీకి ఈ కాగితం తీసుకెళ్లి ఈ భర్తని ఈ బిడ్డని చూపించి అన్న ఇలా జరుగుతుంది, ఇలా చాలా జరుగుతున్నాయి, ఎంతో మంది ఆడపిల్లలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నారని చెప్పే పరిస్థితి అయితే మాకు లేదు సార్. ఎనీవే మీడియా ఛానల్స్ కి వాయిస్ ఇస్తే అన్న చూస్తారు, వెంటనే స్పందిస్తారు, వారిని పిలిపిస్తారు అంటూ ఆ పని కూడా చేశాను సార్. ఆ ఊరు వెళ్ళి డిఎస్పీకి చెప్తే అక్కడ రియాక్ట్ అవుతాడేమోనని కందుకూరు జిల్లా దగ్గరికి, చాలా లాంగ్ విలేజ్ సార్, అసలు మా గుంటూరు నుంచి కనీసం అరౌండ్ 4-5 అవర్స్ పట్టేసింది సార్. అంత డొంక రోడ్లకు వెళ్ళి అంత దూరం వెళ్ళిన ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఓ హోమ్ మినిస్టర్, ఒక డిప్యూటీ సీఎం ఎవరు రియాక్ట్ కాకపోతే పదవి అనేది పక్కన పెట్టి ఒక అడ్వకేట్ గా స్పందించాల్సిందే ప్రభుత్వం అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది సార్. ఎందుకంటే సమయం తక్కువ లేదు సార్. ఎందుకంటే ఆ బిడ్డల్ని చంపేసింది అనుకోండి ఆ తల్లి, తర్వాత ప్రభుత్వానికి వచ్చిన పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదు కదా సార్. ఇది సేఫ్ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఆ 2 బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, హోమ్ మినిస్టర్ది, చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ది సార్. ఈరోజు పదవుల కోసం మాట్లాడడం కాదు, ప్రాణాలని కాపాడడం కోసం పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో చదివినటువంటి విద్య సార్ మాది. న్యాయవాద వృత్తి కానీ నా ప్రొఫెషన్ కానీ. రైట్ రజనీ గారు, మీ కోయిలేషన్ పార్ట్నర్ తెలుగుదేశం ఏమంటుందో ఒకసారి వారి దగ్గర కూడా వెళ్దాం. డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికారి.